నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది ప్రారంభమే, చాలా మంది ముఖాల్లో ముగింపులా కనబడతా ఉంది. సంతోషంగా చెప్తాం, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ వెనకాల ఉన్నవాడు కూడా బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. చాలా మంచిది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. నాకంటే ముందుగా చాలా చక్కటి విషయాలు మరి తెలియపరిచినటువంటి అభిషేక్త దైవజనులైనటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియపరుస్తూ నేను కూడా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మరి చాలా చక్కగా యునైటెడ్ క్రిస్టియన్ అసోసియేషన్ ఫౌండర్ గారు ఒక మంచి మాట జ్ఞాపకం చేశారు. సమయోచితంగా పలుకుబడినటువంటి మాట. సో సమయోచితంగా మాట్లాడటమే మంచిది. ఏదేమైనా ఈ రాత్రి మనం దేవుని సముఖంలో కూడుకొని ఉండడం అది ఎంతో ఆశీర్వాదకరం. దైవజనులు రాజుబాబు గారి గురించి నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు. ఆయన చూస్తూ ఉన్నప్పుడు నాకు ఒక మాట జ్ఞాపకం వస్తూ ఉంటుంది దేవుని యొక్క వాక్యంలో నుంచి, క్రీస్తునందు మీ ప్రయాసం వ్యర్థము కాదు. ఎన్నో సంవత్సరాల నుంచి నేను వారిని ఎరుగుదును. ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో స్థానికంగా ఉన్నటువంటి వారికి కూడా తెలుసు. ఇది వర్షం కానీ ఎండాకాలం కానీ ఆ రోడ్డు సరైన సదుపాయం ఉన్నా లేకపోయినప్పుడు కూడా ఎంతో ప్రయాసపడి ఈ ప్రాంతంలో సువార్త పరిచయం చేసి నేటికి చక్కగా ఇంతటి సమూహాన్ని, దానికంటే ఎక్కువగా అనేక మంది దైవజనులను వారు సంపాదించుకోవడం చూసి నిజంగా నేను సంతోషిస్తూ దేవుని నామాన్ని నేను మహిమపరుస్తూ ఉన్నాను. అతిశయోక్తి కాదు, కానీ దేవుడు వారికి ఒక మంచి మనసు ఇచ్చాడు. దేవుని పరిచర్య పట్ల ఒక మంచి ఆసక్తిని కూడా దేవుడు వారికి ఇచ్చారు. నాకు తెలిసినంత వరకు ఆయనకి అందరూ మిత్రులే కానీ శత్రువులు ఎవరు కూడా లేరు. అంత మంచి మనసు కలిగినటువంటి దైవజనులు ఈ సంఘాన్ని కలిగి ఉండడం, నిజంగా ఈ సంఘము ఈ పరిసరం చాలా దీవెనకరమైనటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ